ఎంత ఇది 30. ఇగో మీరు ఎక్కువ తక్కువ నింపినా నాకు కలర్ తోటి తెలుస్తుంది. ఎవరి చెట్టు పెద్దగా వస్తే వాళ్ళకు 5,000. ఇప్పుడు ఇందులో ఏం చేస్తామనంటే మనకు ఓన్లీ ఇది ఎరువైంది కదా, ఇది లోకల్ మట్టి కదా. సో ఎప్పుడైనా మనము ఎరువుల్ని మట్టిలో కలుపుతాం అంతే కదా. సో మట్టి అనే ఉంటుంది, మనం ఎరువు తీసుకెళ్ళి మట్టిలో వేయాలి. ఎన్ని ఇంచుల వరకు వేస్తారు మామూలుగా? ఇప్పుడు నేను అడిగిన అనుకో, రోజు ఎన్ని పనులు తోముతారు అంటే చెప్తారు. ఎన్ని పనులు తోముతారు టోటల్గా? అది కూడా తెలియదు, చాలా మందికి తెలుసు కదా. అట్లనే మనకు కూడా ఇంచులు ఎంత వేస్తామంటే తెలియదు. ఓన్లీ మట్టి వేసింది అనుకుందాం, ఓ డబ్బాల ఓ పేపర్ అట్టముక్కి ఓ పేపర్ ఇవ్వండి దీనికి, పేపర్ ఇట్లా ఇగో ఓన్లీ మట్టి వేసే దగ్గర బొగ్గు ముక్క కూడా వేయాలి, అందులో ఓన్లీ రాళ్ళు ముక్కలు వేయాలి, సరేనా? ఇలా బొగ్గు కూడా తీసేస్తున్నా, మామూలుగా ఇంట్లో ఇటుక ముక్కలు ఏవో చిన్న వేసుకోవాలి, అర్థమైంది కదా. ఇంట్లో వేస్తారు కదా ఏదో ముక్క కింద, ఇది వద్దు మనకి, ఇది వేద్దాం. సో ఓన్లీ మట్టి వేయాలనుకున్నా, ఇంట్లో ఒక పేపర్ పెడితే ఇట్లా ఎన్నిక అవుతుంది అని నేను. ఓకే, సో నేను ఇది వేస్తున్నాడా. సరే ఇగో ఓకే అయిపోయింది, అర్థమైందా? ఇందులో ఏం వేసిన? ఓన్లీ మట్టి వేసిన. పదే ఉన్నాయి, నాకు 11 కావాలి యాక్చువల్గా. 11 కావాలంటే ఒకటి లేదు, సరేలే అది ఇక్కడిది. 11 అయితే పర్ఫెక్ట్ అన్నట్టు ఇది. సో ఇందులో ఏం చేస్తా, 100% వేస్తున్నా. ఏంటిది? 100% ఇది వేస్తున్నా, బయోచార్ కంపోస్ట్. బయోచార్ అంటే ఓన్లీ బొగ్గు, అర్థమైందా? దీన్ని షార్ట్ ఫామ్లో నేను బీసీ అంటుంటా, బయోచార్ కంపోస్ట్ అన్నికే. ఓకేనా? 100% ఏమి వేసినాం? ఓకే, ఇది అయిపోయింది కదా. ఇందులో బీసీ ఎంత ఉంది? 0. అయితే మీరు ఏం చేయాలంటే ప్యాకెట్లు కానీ ఎన్లైనా ఈ ఫార్ములాస్ వేసుకోవాలి. రెండోది ఏం చేస్తాము, 50-50 చేయాలి. 50 అంటే సగం నింపు, ఇట్లాంటి ఇంకోటి ఉంటే బాగుండే, సగం నింపు. ఇదే తీసుకురా మరి, 2 కలుపుతాం, పెద్దనే కలుపుకుందాం. 50 చేయాలంటే ఏం చేయాలంటే ఇది మొత్తం నింపు. వెరీ గుడ్. ఇగో నువ్వు నింపు, ఇది 50 చేయనికి ఫుల్ నింపు. ఫాస్ట్గా క్విక్గా ఉండాలి, నా పక్కన ఉన్న వాళ్ళు ఆ చెత్త లేదా జరిపియండి. పర్ఫెక్ట్. ఇది 50, అర్థమైంది కదా. అంటే ఇది BC 50 ఫార్ములా అవుతుంది నాకు. కలిపినా కదా, దీని ఏమంటాం ఇప్పుడు? ఇందులో ఏంటంటే ఇందులో 25% నింపు, అది ఇందులో 75% నింపు. 70% అంటే ఇట్లా తెలుస్తుంది కదా, అట్లా 75 కాదు, ఆగాగు. ఇందులో 20% నింపు, ఇందులో 80% నింపు. 20% ఎక్కువైంది చూడు, అలా చూపెట్టు. 20% అది అట్లా కాదు, ఎట్లాగన్నా చూపెట్టాలి. సరే 50 నింపుతా నేను. ఇది 0 కదా, ఇది 10, 20, 30, 40, 50. ఈ 50 దాంట్లో 50 నింపుతున్నా. ఓకేనా? అర్థమైందా మీకు? అందుకే 2 పేపర్లు ఇవ్వమన్నా, అటు ఇది కడితే పెట్టుకుంటే నాకు ఫాస్ట్గా అవుతుంది. మంచిగా వచ్చినాయి. ఒక డబ్బాతోటి 5 నింపొచ్చని అర్థమైంది నాకు, సరేనా? ఇది మొత్తం క్లీన్ చేయాలి, కింద ఉన్నది. లేదా చిన్న గంపిండి, ఏదన్నా ప్లేట్ స్టీల్ ప్లేట్ ఇవ్వండి ఒకటి. ఇగో మీరు ఎక్కువ తక్కువ నింపినా నాకు కలర్ తోటి తెలుస్తుంది, కలర్లతో తెలిసిపోతుంది, షేడింగ్ వస్తుంది. నల్లగా అవుతుంది కదా అటు పోయిన కొద్దీ. ఈ కలర్ ఒకటే అనిపించాలి, మనం ఎక్కువ తక్కువ కలిపితే తెలుస్తుంది కలర్ తోటి. 80 ఇది 20 అంతే కదా. మిగతా కలపండి ఇక 30, 70.
30-70. ఇగో నేను ఏం చేస్తున్నా అంటే ఇది 80ది కలుపుతున్నా. నాకు 90 రావాలి కానీ ఇక్కడ జాగలేదు కాబట్టి ఇంకొక దానికి సరేనా, ఇది 80 కాడ ఆపుతున్నా. ఓకే కదా, 100 ఎట్లయినా ఇచ్చింది. ఇంతే అయిందా? ఓ అది ఎక్కువ కలుపుకున్నాం కదా, సరేలే అర్థమైంది. అది ఏమో మనం ఎక్కువ కలిపి 50-50 అని అట్లా కలుపుకున్నాము. యాక్చువల్గా అది 50-50 కలిపేది ఉండే. అది అర్థమైంది నాకు, అర్థమైంది. అది 50-50 అంటే సగము ఈ సగం కలిపేది ఉండే, అప్పుడు సెట్ అవుతుండే. డబల్ చేసుకున్నాను, 2 మూతలు అయినాయి కదా, అర్థమైంది. ఈ కన్ఫ్యూజన్ కాకండి నా లెక్క, సరేనా. నేనంటే అయితే అప్పుడప్పుడు అర్థమైంది కదా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇది 100కి ఇంకొంచెం 2 వేసుకున్నాం. వద్దులే, 70 వేయండి, 70-30 ఇది కలిపి నాకు. ఇంకొక 2 ఇటు ఇవ్వటండి. మీరు ఎంత? 60, ఇది 40 ఉండాలి. 60-40 2 డబ్బలే వస్తాయి మనకు, సరేనా. ఓకే కదా, ఏదైతే 100ది కదా, ఇది 100, ఇది 80, ఇది మనకు అర్థమైంది కదా మీకు. ఎంత? 70ది, 70ది ఇది అవుతుందా? 70ది అయ్యిందా? 70ది ఇది 70%. కలర్ తేడా అనిపిస్తుందా? ఏంటిది అది? తొందరగా నెక్స్ట్ కలుపుకోండి. ఇంకా అదేంటిది? 50-50యా? 50-50 అయిపోయింది అంటే 60 అన్నట్టు. 40 లెక్క రాదు, మనం ఇట్లా వస్తున్నాం. బయోచార్ తోటి లెక్క మనకు. ఇది ఓన్లీ మట్టి ఉంటే 0. ఉల్టా చెప్పకండి నాకు. 60 BC అనండి, ఈజీగా ఉంటుంది. 40 BC 30 BC చేయండి. ఇక మీతే ఆగకండి, మీ పనులు మీరు కానీ. 40 BC ఈ 60 వేయాలి నువ్వు. అలానేమనకండి, మీది చెప్పండి రేషియో. వాళ్ళు మీతో వేసుకుంటారు. మీరు 30 అంటే 70 కలుపుకుంటారు కదా. అయిందా? ఓకేనా? ఏంది ఇది? మీరు చెప్పండి. 40 BC, వెరీ గుడ్. ఇక పట్టండి. 30. ఎంత ఇది? 30. ఇది ఎంత? 20 అంట. 20 అది 220 నాకు తెలియదు. మీకు కలర్ తెలుస్తుంది గడబడైతే. చేసుకోవచ్చు కదా ఇది మీరు. ఇట్లా పెద్ద పనా? ఇది చేస్తేనే మీకు తెలుస్తుంది మీ భూమికి ఎంతనో. ఈ గిస్టింగ్లు నడవది. సాయిల్ టెస్ట్ చేయించినా అంటారు చూసిరా స్టైల్గా, అది వేస్ట్. ఇది చేయండి, పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇది అయినాక అది చేసుకోండి కావాలంటే. ఎప్పుడైనా గట్టిగా ఉన్న మనిషి టెస్టింగ్కి పోవాలి, ఎందుకు మంచిగా ఉన్న రోగం ఎందుకు రాలే అని. ఉల్టా ఉంటుంది మనకు. అన్నీ ఫెయిల్ అయినాక టెస్టింగ్లు ఎక్కువ చేసుకుంటాం ఉల్టా. గట్టిగా ఉన్నప్పుడు చేసుకుంటే సీక్రెట్ తెలుస్తుంది కదా. ఓ మీరు ఎక్కువ కలుపుతారు, అందుకే నాకు మిగులుతుందంటే మీది కొంచెం లిబరల్గా పోయినట్టు. చలో ఫైనల్ ఇచ్చేసాను. ఇంత మిగిలిందంటే మీరు ఎక్కువ ఇచ్చినట్టు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఒక చిన్న తుక్కడేసిన కదా బొగ్గు, అవి ఇందాకనే వేసిన బొగ్గు వరకే వేసిన, అవతలేలే.
అట్లా వేయకండి, దానికి ఇంత నన్ను వేసి ఎక్స్పెరిమెంట్ ఉల్టా చేయకండి, అయ్యో పాపం అని చెప్పి ఉంటారు కొంతమంది. ఈ ఒక్క ముక్క ఏమవుతుంది అని అంటారు కదా అని వేస్తారు. అట్లా చేయకండి, అదొద్దు, అట్లా చేయకండి. ఎక్స్పెరిమెంటే ఓకేనా. మన వాళ్ళు దోస్తులు అంటారు కదా ఏమవుతుంది దీను అంటారు, చూసిరా అటే. ఓకే, మీకు తేడా కూడా తెలుస్తుందా కలర్లో? అనిపిస్తుందా నీట్గా? ఇది పర్ఫెక్ట్. ఇప్పుడు చెప్పండి అసలైన సీక్రెట్లు. ఇక ఈడొస్తాయి మనకు. ఇలా నేను ఇత్తనం పెడతా, ఏ ఇత్తనానం పెట్టండి కానీ పొడుగు మొలిచేది పెట్టాలి, పండుకునేది పెట్టకండి. ఏ కొత్తిమీర వేస్తే మీకు ఏం తెలియదు, ఇది ఇటు పోతుంది ఇటు వండుకుంటుంది, ఏదేందో తెలియదు. పొడుగు వచ్చే చెట్లు ఏముంటాయి అవి వేయకండి, కూరగాయలు వేయండి చాలు నాకు. ఇది లెక్క ఎట్లా అంటే, ఇప్పుడు మనకు వ్యాక్సిన్లు తయారు చేస్తారా, మందులు తయారు చేస్తారా? మనుషుల మీద ప్రయోగాలు చేసి మందులు తయారు చేస్తారా, దేని మీద ప్రయోగం చేస్తారు? మనం జంతువులమా? ఇప్పుడు కోతి మీద ప్రయోగం చేస్తారు, ఎలుక మీద ప్రయోగం చేస్తారు. మనం ఎలుకనా, కుందేలా? వాటి మీద ప్రయోగం చేస్తే కూడా మనకు పనిచేస్తుంది కదా. గట్లనే అనుకోండి జరసేపు. ఇప్పుడు మీరు నేను మామిడి చెట్లకు బొగ్గెంతేయాలని చెప్పి మామిడి చెట్టు ఇడ పెడితే ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అయిన దాకా నేను ఇన్నే మీకు ప్రయోగాలు చేసుడు మీదే సరిపోతా. మీరు ఆగుతారా? అందుకే మందులలో ఎలుకనో పందినో దేనో పట్టుకొని చెక్ చేసి ఆడ పని చేసిందని మనకి వేస్తారు. అరే పందికే పని చేస్తుంది, నీకు పని చేయదా అంటే చేస్తుంది కదా, మనం తింటాం కదా అన్నిటినీ. సో అట్లా అనుకోండి ఏదో ఒకటి. సో ఇది కూడా అంతే, కూరగాయలు హల్కగా 3 నెలల్లో మనకు ఖాతా కాస్తుంది, పూత పూస్తుంది అనేది లెవెల్కి వెళ్ళాలి. ఈ ట్రే సరిపోదు మీకు దానికి. ఇది మామూలుగా ఒక 15 రోజులు, నెల రోజుల వరకు చెక్ చేసుకోనికి పర్ఫెక్ట్. ఈడ కూడా మీకు చరిత్ర తెలుస్తుంది. ఇప్పుడు ఎప్పుడు నాకు కథ అసలైంది ఇప్పుడు మొదలవుతుందిగా. ఇంట్లో ఇత్తనం పెట్టినా కదా, ఒక బెండకాయ పెట్టినా అనుకోండి, ఇది 15 రోజులు అయినాక కూర్చున్నాం. అది కూడా గుర్తుపెట్టుకోండి. ఎన్ని రోజులు అయింది? 15 రోజులు అయినాక మనం వీడికి వచ్చినాం. ఆ రోజు ఇక్కడ కూర్చున్నాం, ఇట్లా కలిపినాం. మరొకని డేటు కెమెరాలు ఏమన్నా ఉండను కానీ, లేకపోతే మీరేం చేస్తారు, ఆ రోజే కలుపుతారు, ఆ రోజే వేస్తారు మసాలా, ఖతం అవుతుంది. 2 పూటలు అవును అట్లా వచ్చిర్రు కదా. వచ్చినాక ఇట్లాంటిది కలుపుకోరు. ఒకటేమో ఇంట్లో కలుపుకోండి, రెండోది ఇంట్లో కలుపుకోండి అంటే పెద్ద ప్యాకెట్లు కూడా కలుపుకోండి. కనీసం 6 ఇంచులని ఉండాలి నాకు హైటు. అప్పుడు 4 ఇంచుల మటుకు మీకు పడుతుంది. అర్థమైందా? మసాలా దానికి ఎంత పడుతుందో అందులో కలిపి ఇదే శాతాలలో కలిపి వేసుకోండి. 11 ప్యాకెట్లు. 11 అంటే ఎట్లా? 0, 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90 మిస్ అయింది. ఇక్కడ 100 అంటే ఎన్ని ప్యాకెట్లు కావాలి? 11 కావాలి. ఇక్కడ 10 ఉన్నాయి చూసిర్రా. సో దొరుకుతాయి, కానాలు ఎక్కువనే దొరుకుతాయి మీకు. పెద్ద ప్యాకెట్లు అయితే ఎన్నైనా పెట్టుకోవచ్చు కదా. 11 పెట్టుకొని అన్నిట్లో సేమ్ విత్తనం పెట్టండి. ఇందులో 2 విత్తనాలు పెట్టండి. ఈ కానాలు ఉన్నాయి, 5 ఉన్నాయి కదా. ఒకటేమన్నా గడబడైనా విత్తనం తాలుగీళ్ళు వస్తాయి కదా, పోతే పోని మిగతాదన్నా చెప్తా కదా చరిత్ర మనకు. అందుకని ఒకటే విత్తనం మొత్తంలో పెట్టేసి, ఇంకోటి ఇది నువ్వు ఆడబెట్టినవేమో ఒకదాన్ని నీడలో పెట్టినవో దాన్ని ఎండలో పెట్టినావో లొల్లి ఉండదు. ఇంట్లో అన్నీ ఒకటే దాంట్లో ఉన్నాయి కదా, ఏడవైనా ఒకటే తీరు ఉంటుంది. నీళ్ళు పోస్తే అన్నిటికీ ఒకటే తీరు పోయండి. సన్నం దాంతో పోయండి, ఇట్లా జోరుగా పోయకండి. తెలుసు కదా మీకు ఇంట్లో, సన్నం పోయాలి. సో పోస్తే ఏమవుతుంది, మొత్తం ఇవన్నీ పెరుగుతుంటాయి. రోజు ఒక ఫోటో ఇట్లా కొట్టుండి, ఎక్కువ కష్టపడకండి. ఒకటి ఇట్లా ఒకటి ఇట్లా, ఏదో ఒక సైడ్కి ఎంచి, ఇటు సైడ్కి ఎంచి ఇటు సైడ్కి ఎంచి, ఏడైతే చెట్లు మొత్తం ఉంటే అడికించి ఒకటి కొట్టుండి, ఒక ఐడియా వస్తుంది. ఒకటి మన టీచర్లు కొట్టే స్కేల్ ఉంటుంది చూసిర్రా, ఏది ఎల్లో కలర్ కట్టేది గుర్తుంది కదా, అందుకే కొట్టిరు గుర్తుపెట్టుకొని. అది పెట్టుండి ఇక్కడ కావాలంటే కనబడుతుంది ఫోటోలో. ప్లాస్టిక్ చైర్లు, స్టీల్ స్కేళ్ళు పెట్టకండి, ఫోటోలలో కనబడుతుందా మనకు?
సో ఆ స్కేలు దీని వెనక గోడ పొంటేనని పెట్టి ఫోటోలు కొట్టుండి. అప్పుడు ఏమైతుందంటే ఇది ఎంత హైట్ ఉందో కూడా మీరు ఫోటో చెప్తుంది. లేదా నేను రోజు కొలుమంటే ఆకిట్ వంగిద్ది సార్ ఎడగొలవాలంటారు. నేనేం చేయాలి, అవన్నీ నాకు కుదరదు. సో స్కేల్ పెట్టి ఫోటో కొట్టుండి అందాజు పొంటి తెలుస్తుంది, ఏది హైట్ గిట్టు తెలుస్తుందా, మీకు తెలియదా? అది సో అట్లా పెట్టి చేయండి. అయితే ఇప్పుడు చెప్పుండి, ఇంట్లో అన్ని ఇత్తనాలు పెట్టినా అనుకుందాం, ఓ 15-20 రోజులు అయ్యింది. ఎండ్ల పెద్దగా అయి ఉంటుంది చెట్టు. ఇప్పుడు మీరు 50 అంటే నేను ఎందుకు చెప్పు, మీకు అర్థమైపోయింది కదా, లేచిపోదామా? ఆల్రెడీ వండి ఉంటారు, తినేసిపోదాం, పని అయిపోతుంది. ఇక నేను ఎందుకు చెప్పు, అట్లా ఉంటుంది. అది మీది అదే ప్రాబ్లం, అందరూ గెస్ చేస్తారు. ఇప్పుడు ఈ మట్టిది నీకు తెలియదు, మీ మట్టి ఇదేమన్నా మీ ఊర్లో మట్టా, మీ పొలంలో మట్టా, మీకు తెలియదు కదా. సో మట్టి తెలియకపోయి ఈ ఎరువులో కూడా ప్లాస్టిక్లు గీస్టిక్లు ఏమేమి ఉండే కదా, మీకు దాని బలం తెలియకపోయి అది ఇది 2 వేస్తే 50% వస్తుందని ఒక గెస్టిమేషన్ అంటారు దీన్ని. మనం కూడా ఎగ్జామ్లో మంచిగా గుర్తించి ఎగ్జామ్ హాల్లో మనము ఒక్కోసారి తెలియకుండా ఇట్లా టిక్కులు కొట్టి ఇటు ఉంటాయి కదా పాస్గానికి. ఒక ఆయనకు అన్నీ 35 వచ్చి పాస్ అయిందంట, ఆయన కూడా చరిత్ర ఎక్కువ రాలే, అన్నిట్లో 35 వచ్చినాయంట, పాస్ అయిందంట. ఇక మీకు అర్థమైంది కదా సార్లు పాపం ఇట్లా పాస్ చేసిరని. ఎక్కువ ఇస్తలోళ్ళు తక్కువ ఇస్తలోళ్ళు అని 35 ఇచ్చి పాస్ చేసిరు అనేది కూడా ఉంది కదా, అట్లా అనుకోండి. సో ఇంట్లో మీకు చెట్టే చెప్తుంది ఎంత అనేది, అదే లెక్క. లేకపోతే ఎవరినంటే అలా అడగడము, లేకపోతే మనమే ఊహించుకొని ఏదో చేయడం అనేది అవుతుంది ఇప్పటివరకు. అది ప్రాబ్లం. అవుతుందా లేదా? ఇప్పుడు నెత్తిలో ఎంటికలు మొలవాలంటే ఎంత నూనె పెట్టాలి చెప్పుండి, కరెక్ట్ చెప్పుండి. నేను మీకు నూనె ఇచ్చిన ఎంత పెడితే నెత్తి మీద ఎంటికలు ఉంటాయి, మంచిగా మొలుస్తాయి చెప్పుండి. ఇప్పుడు చెప్తారు కదా, మీకు తెలిసిందే కదా. రాదు, అదే తెలియదు మీకు, అది కూడా తెలియదు, ఎంత పెట్టాలో కూడా తెలియదు. తెలుసా ఏమన్నా? వాళ్ళు ఏం చెప్పరు, వాళ్ళు ఎక్కువ అమ్మనీకి ఏమన్నా చెప్తారు, వాళ్ళ నెత్తి ముంచి దియ్య అంటారు. వాళ్ళది ఏం పోయింది, ఎంటికలు పోయినా వాళ్ళకు ఇంకెక్కువ కొంటారు. ఎంటికలు ఉంటే కొనవు కదా నువ్వు, అర్థమైందా? ఎంటికలు పోతేనే మళ్ళీ కొంటావు, ఇంకా మొలుస్తుందేమో అని ఆశకు, అంతే కదా. సో ఇదే ప్రాబ్లంలు మనకంటే చాలా మటుకు తెలివయి అనేది పాయింట్, అంతే కదా. సో దీనికి కూడా మీకు తెలియదు. ఇన్ని రోజులు కూడా మనం ఎరువులు వేసినాము, ఆయన 2 కట్టలు వేసి నేను 2 కట్టలు వేసిన, 3 కట్టలు వేసిన, గాళ్ళు అట్లా చెప్పారు. మొన్న యూట్యూబ్లో చూసిన ఒక ఆయన మస్తుగా చెప్పిండు. నా సొంటలు కొన్ని కథలు చెప్తారు కదా, వాళ్ళదిని కూడా మోసం అవుతారు. సిస్టమేటిక్ ఏం లేదు, వాళ్ళది ఏం పోయింది చెప్తారు, వండుకుంటారు. వాళ్ళు ఏమైనా వ్యవసాయం చేస్తారా? ఇట్లా మన లెక్క కింద కూర్చుంటారు, అట్లా పొలాల పొంటి పోతారు, అట్లా చెప్పేటోళ్ళు. వాళ్ళు ఎంత స్టైల్గా ఉంటారు చూసారు కదా. మరి ఆ మాటలు పట్టుకొని మీరు ఎట్లా వ్యవసాయం చేస్తారు? పెండని ముట్టనోడు మట్టిని ముట్టనోడు చెప్తే కూడా వాళ్ళదిని వ్యవసాయం చేస్తారంట. మామూలుగా ప్రొఫెసర్లు కూడా దిగుతారా కిందికి, మట్టిలో కూర్చుంటారా? ఇప్పటికల్లా షామియానా వేయాలి, అన్ని తెల్ల చీరలు ఉండాలి, దాని మీద ఒక టవల్ కూడా ఉండాలి, ఉంటాయి కదా అన్నీ, మైకులు ఉండాలి, తర్వాత పుష్పగుచ్చాలు ఇవ్వాలి, మెడలో ఒక షాల్ వేయాలి, అన్నీ ఉంటాయా లేదా? లేకుండా మనం చేస్తాం పెద్ద సార్లు వచ్చిరని. మరి మీరు లోపలికైతే అప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంది? ఇప్పుడు భూమి బాయ్ పంట వస్తలేదు, మరి ఎవరు రెస్పాన్సిబుల్? ఇన్నేళ్ళు చెప్పిన అధికారులు ఎవరైనా ముందడుకు వచ్చి నా వల్ల ఇక్కడ ఉన్న రైతులకు నష్టమైందని చెప్పేటోళ్ళు ఉన్నారా? మరి అందుకే వాళ్ళందరినీ పక్కనే పెట్టి ముందు నీది నువ్వు తెలుసుకో అని నేను చెప్తున్నా. ఇది సింపుల్గా చేయండి, దీనికి ఏమైనా ఖర్చు అవుతుందా? 15 రోజుల ముందు చేయండి, తర్వాత కాదు. నేను ఏదో బొగ్గింతి ఇచ్చిర్రు మొత్తం చల్లినా అంటారు. ఎందుకు చల్లుతారు చెప్పండి? ఇప్పుడు ఉప్పు తక్కువ ఉందని వేసి కూర అంతే ఊపుకుంటామా? ఎక్కువ ఉన్నది జరంతా మిగిలిపోతుందని ఇట్లా చల్లేసి మొత్తం చల్లి అయిపోయిందని వేస్తారు కదా ఒక్కోసారి. అట్లా జరంతా ఎక్కువేసి ఊకుంటారా? ఉప్పు కాడనేమో అంత ఫీలింగ్ వచ్చే, మరి ఎరువులు గిరువులు అవన్నీ చల్లకాడ ఏం ఫీలింగ్ ఎందుకు లేదు? మీదేం పోయింది? ఆ సారోళ్ళు మొన్న బొగ్గిచ్చిర్రు చల్లినా అంటారు. నీదేమో 1 ఎకరం ఉండి ఒక ఆయన 10 ఎకరాలు ఉండి మొత్తం ఎట్లా చల్లుతావు? ఏ లెక్కతోటి చల్లినావు? మంచిగా అవుతుందంట, బలం అవుతుందంట. గదేం బలం? వాకింగ్ చేసినాను కూడా ఓ లెక్క ఉంటుంది, మెల్ల నడుస్తే వాకింగ్ అవుతుందా?
జోరుగా నడిచి అడ్డం పడితే వాకింగ్ అవుతుందా? ఉన్న మొక్కలు పోతాయి. అంటే దాంట్లో కూడా పద్ధతి ఉంటుంది కదా, ఎంత నడవాలి, ఎట్లు ఉరకాలి అనేది ఉంటుంది. అవన్నీ ఇవి కూడా అట్లా ఉంటాయి కదా పద్ధతులు. సో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఎక్కడన్నా రావచ్చు రిజల్ట్. ఆ రిజల్ట్ ఏడొస్తుంది అనేది మీకు అయ్యింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30% కాడ వచ్చింది. ఎగ్జాంపుల్ అన్న మళ్ళీ గట్టిగా నుండి ఇది నేను అనగానే 30 పట్టుకొని ఉరుకుతురు దొరికిందని. దొరికేదేం లేదు, మీ లోపలికైతే నేను సంబంధం లేదు. సరేనా? ఓ 30% కాడ రిజల్ట్ వచ్చింది అనుకుందాం మనం. అప్పుడు ఏం చేయాలి? మనం మట్టిలో కూడా 4 ఇంచులు ఏదైతే మట్టి ఉంటుందో, జనరల్గా 4 ఇంచు ఫోకస్, మనకు 3 ఇంచులో 4 ఇంచులో ఫోకస్ చేస్తాం. అంతకంటే ఎక్కువ డెప్త్కి పోము. ఎందుకంటే మీరు ఏ ఎరువులు ఇచ్చినా, ఎప్పుడన్నా తవ్విచ్చినప్పుడు ఎంత ఇస్తారు? పూర్తిగా ఫీట్లు తవ్వి ఎరువులు వేస్తారా, లేకపోతే ఈ 2-3 ఇంచులు 4 ఇంచుల వరకు వేస్తారా? ఒక పెద్ద చెట్లకి వేసినప్పుడు ఎన్ని ఇంచులకి వేస్తారు? అర్థమైంది కదా? కాబట్టి ఎక్కువ మటుకు ఇప్పుడు చూసిరు కదా, ఏర్లు కూడా వీక్కొచ్చినాయి. మీరు కావాలంటే ఏర్లను ఒక స్కేల్ పెట్టి ఇట్లా చూసుకోండి. ఎక్కడ సన్న ఏర్లు ఎంతవరకు ఉన్నాయని చూస్తే ఆ 3-4 ఇంచుల కంటే ఎక్కువ దాటది. ఏ చెట్లనే వీక్కరండి, మామూలు లోకల్గా ఉన్నాయి. అంటే మొత్తం బలం అంతా కూడా చెట్టుకు కావాల్సింది మీద ఉంటుంది. కావాలంటే ఒక వేరు కిందికి పోతుంది. అది ఎందుకంటే చెట్టు పడకుండా పట్టుకోనికే, అది ఎరువులు పట్టుకోనికే కాదు. కావాలంటే నీళ్లు పట్టుకొస్తుందేమో కిందికి పోయి, కానీ అది బలం కోసం ఉంటుంది. అర్థమైంది? కానీ సన్న వేర్లే ఆహారం కోసం ఉంటాయి. అప్పుడేం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ నాకు 30% తెలిసింది అని అంటే, మీకు మొత్తము ఏరియా ఉంటుంది కదా వైశాల్యం, అంత ఏరియాలో అంత శాతం కలిపేటట్టు వేయాలి. అప్పుడు ఎట్లా చేస్తారు? ఏం లేదు, నేనేం చేయాలంటే, ఇప్పుడు నాది ఇది మొత్తం 1 ఎకరా భూమి అనుకుందాం. ఉత్తగా అంటున్నాను నేను, ఇది లెక్క కింద కాదు. కానీ అలా నేనేం చేస్తా అంటే, ఏనో దగ్గర మామూలుగా మనకు హెక్టార్ అనుకుందాం, ఇది 1 హెక్టార్ అందాం ఉల్టా, నేను ఈజీగా చెప్పనీకి చెప్తా. అప్పుడు నేను ఏం చేస్తా అంటే, 1 మీటర్ ఇట్లా, 1 మీటర్ ఇట్లా, 1 మీటర్ ఇట్లా, 1 మీటర్ ఇట్లా తీసుకుంటా. తీసుకొని కరెక్ట్ 4 ఇంచుల వరకు ఇట్లా మట్టి తీయొచ్చు కదా అల్కా పారతోటి. తీసి ఏం చేస్తా, ఇట్లా గంపలో ఏదో దాంట్లో వేస్తా. నాకు ఫర్ ఎగ్జాంపుల్ అందులో తీసిన మట్టి 10 గంపలు అయింది అనుకుందాం. అర్థమైంది కదా? 10 గంపలు అయ్యింది, లేదా 7 గంపలు అయింది అనుకుందాం. ఉత్తగా మీకు హల్కగానికి చెప్తా. 7 గంపలు అయ్యింది నాకు మట్టి. ఏదో 1 మీటర్ ఇట్లా తీసి ఇందులోకి 4 ఇంచుల లోతు తీసి డబ్బా అనుకోండి, తీసి ఇది 7 గంపలు మట్టి అయింది. నాకు 30% బయోచార్ కంపోస్ట్ వేయాలని రిజల్ట్ వచ్చింది. అప్పుడు 3 గంపలు దాంట్లో కలిపితే నాకు ఎంత అవుతుంది? 30% కలిపినట్టు అవుతుంది. కరెక్టే కదా? అది 70 అయింది, ఇది 30 అయింది. హల్కా పని చెప్తున్నాను నేను. అర్థమైంది కదా? అప్పుడు నాకేం తెలిసింది? 1 హెక్టార్ అంటే దాదాపు 2.5 ఎకరాలు. ఇదే కదా లెక్క. ఎకరాలు పక్కన పెడదాము, హెక్టారే అనుకుందాం. అయితే నాకు హెక్టార్కి వేయాలంటే అప్పుడు ఎన్ని గంపలు పడుతుంది? 3 గంపలు లెక్క ఈ ఎరువు 10,000 చేయాలి. అంటే 30,000 గంపలు నేను ఇది వేస్తే నా పొలంలో 4 ఇంచుల వరకు నా నాగలు దున్నుతే మొత్తం పొలానికి సరిపోయేది నాకు లెక్క వచ్చిందా లేదా? పర్ఫెక్ట్గా మీరు కొలుసుకోవాలంటే గూగుల్ మ్యాప్లో కూడా మీ ఏరియా కొలుసుకోవచ్చు. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే తర్వాత కొట్లాడుకోండి మీ పాలలతోటి. కానీ చాలామంది కొలుసుట్లోనే తెలిసిపోతుంది, గూగుల్లోనే తెలుస్తుంది మొత్తం నాకు ఎంత ఉంది అని. వరాలు కొలుసుకోవచ్చు కదా. అది మొత్తం వేయాలంటే. అర్థమైంది కదా? రెండోది ఏంది? నేను చెట్టుకి వేయాలి. సరే ఏమన్నది ఏంటి కానీ ఒక గుంత తీసిరు మామిడి చెట్లకు అనుకోండి. అర్థమైందా? ఎప్పుడన్నా నాటనే ఒక గుంత తీసిరు, ఆ తీసిన మట్టి అంతా మీరు గంపలలో వేసుకోండి. అర్థమైందా? ఆ గుంతలో తీసిన మట్టి మళ్ళీ 7 గంపలు అయింది అనుకుందాం. దానికి 30% రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు ఏం చేస్తారు? 3 గంపలు మట్టిలో కలిపి ఆ గుంతలో మళ్ళీ వేస్తారు. ఆ వేసేటప్పుడు ఏం చేయాలి? కింద కొన్ని బొగ్గు ముక్కలు వేయండి. ఇవి బొగ్గు ముక్కలు 1 ఇంచు అట్లా వేయండి, ఒక లేయర్.
మిగిలిన మట్టి పక్కనే వేయండి, అది వేరే విషయం. గుంతలో తీసిన అంతా గుంతలో పట్టదు కదా, అర్థమైంది కదా. అంటే ఆడున్న మట్టిలో మీరు 3 గంపలు కలిపి అందులో వేసేస్తే 30% చెట్టుకి ఇచ్చినట్టు. పర్ఫెక్ట్ కదా, సాల్వ్ అయింది కదా. అట్లనే బెడ్ ఉంటుంది. బెడ్ అంటే ఇట్లా పొడుగులో పోతుంది కదా, దాన్ని కూడా మీరు అందాజు పొంటి ఏదైనా ఒకటి ఇట్లా తీసుకోండి, 1 ఫీటో ఏదో తీసుకోండి, ఒక లెంత్. బెడ్ ఇట్లనే పొడుగులో పోతుంది ఒక్కొక్క బెడ్. 1 ఫీటు మీరు తీసుకోండి లెంత్. తీసుకొని ఇది ఎంతనన్నా ఉండండి బెడ్ కట్ చేయండి. కట్ చేసి మట్టి తీయండి. తీసి అది ఎన్ని గంపలు అయిందో దానికి 30%. ఇప్పుడు అర్థమైంది ఎట్లా చేయాలో 30 అనేది. ఇప్పుడు అర్థమైంది అందరికీ. 10%, 20%, 30 ఇట్లా పోయినాం కదా, ఇట్లా కలిపిరు అనేది అర్థమైంది కదా. సో ఆ లెక్కలో కలిపి ఆ బెడ్కి వేయండి, ఓన్లీ ఆ బెడ్కి వేయండి. సరిపోయిందా? అది పర్ఫెక్ట్. అట్లాగా నాకు ఆల్రెడీ చెట్లు ఉన్నాయి. ఎప్పుడో మా తాతలు పెట్టిరు, నేను పెట్టినా తెలియకుండా అప్పుడు పెట్టినవాడు బయాచారు తెలియదు అని అంటాం కదా. ఎప్పుడైనా ఫస్ట్ టైం వేస్తేనే ఎక్కువ బలం. ఇప్పుడు పునాది మనము మంచిగా కడితే ఇల్లు నిలబడుతుంది. పునాది మంచిగా కట్టని వాళ్ళు ఏం చేయాలి, కట్టెలు గిట్టెలు ఏదో పైపులు పెట్టి దాన్ని ఆపాలి పడకుండా. ఇదే కదా మనకు లొల్లి ఇప్పుడు. అంటే మామూలుగా చెప్తున్నా, రిపేర్లు చేసుడు మీదే ఉంటుంది మనకు. లేదంటే మొత్తం బీకి మళ్ళా కట్టుడు అంటే డబల్ పని అవుతుంది కదా, అంతే కదా లాజిక్. సరే అయిపోయింది, అది పోని. ఎట్లయినా వేర్లు అయితే మీదనే ఉంటాయి కాబట్టి, 4 ఇంచులలో ఉంటాయి అనేది మీకు తెలుసు కాబట్టి, ఓ మామిడి చెట్టు ఇటు ఉంటుంది కదా ఇట్లా, దాని చుట్టూ నీడ ఉంటుంది కదా, నీడ ప్రాంతంలో మీరు తీస్తారు ఇట్లా ఒకటి. ఆ తీసిన మట్టి కూడా గంపలలో వేయండి. ఓ 7 గంపలు అయింది అనుకుందాము మట్టి. ఇట్లా తీస్తారు కదా పారతోటి. ఓనా అనే తీసిన సరే ఒకసారి తీయండి. ఎంతైతే ఇట్లా తోతారో అంటే ఎంత మట్టి కిందికి మీకు చేస్తారు అనే ప్లేస్ ఉంటుంది కదా, అంత మట్టిని ఒకసారి బయటికి తీయండి ఒక్కసారి, మళ్ళీ వద్దు. తీస్తే పలానా ఇన్నేళ్ళ చెట్టుకి ఇన్ని గంపల మట్టి వెళ్ళింది కాబట్టి అన్నీ ఒకటే టైంలో పెట్టి ఉంటారు కదా చెట్లు. సో ఆ తోట మొత్తం ఎన్ని గంపలు వేయాలని తెలుస్తుంది. అర్థమైందా? అంటే ఒక చెట్టుకి అప్పుడు మనం వేస్టర్లకి ఏం చెప్తారు, ఆ చెట్టుకు 3 గంపలు వేయిపో అంటారు. హల్క పనా? నేను ఈ తరాజు పెట్టుకొని కరెక్ట్ 2.5 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు ఏదో అనుకుంటూ పోయినా అనుకో, అవుతుందా? జోకుడు మీదనే ఉంటారు అంటే రోజు మొత్తం ఇదే పని ఉంటుంది. ఇంకా జనాలకు నిజమైన పని చేయరు. అందుకే వాళ్ళకి ఎప్పుడైనా మనం ఏం చెప్పాలి, పని ఓడగొట్టనికి చెప్పాలి. వాల్యూమే కరెక్టు. మట్టి కూడా ఇప్పుడు తలిసి ఉంటే ఒక బరువు ఉంటుంది, తడవకుంటే ఇంకో బరువు ఉంటుంది. మీకు జోకుడిది చెప్తే అవుతుంటుంది. ఇప్పుడు ఈ శాతంలో చెప్పడం ఈజీగా ఉంది కదా మీకు. ఎరువులు అలగలగా ఉండొచ్చు, నువ్వు తెచ్చుకొని నువ్వు ఏం కలుపుకున్నావు దాంతో నీ బలం వేరే ఉండదు. కానీ ఆ ఎరువుకే నువ్వు టెస్ట్ చేస్తున్నావు కాబట్టి హల్కా పని అయింది కదా. వేరే వాళ్ళ ఎరువు కాదు, నువ్వు కొనాలంటే కూడా వాళ్ళ దగ్గర శాంపుల్ తెచ్చుకో. ఎవరన్నా అమ్ముతారు, ఎవరన్నా కలిపింది అమ్మితే కూడా మీరు వాళ్ళ దగ్గర తెచ్చుకొని ఇట్లా చేసుకొని వేయండి. ఈవెన్ మీ యూరియాలు, డిఏపీలు కూడా ఇట్లా చేసుకొని వేస్తే అసలు వేస్ట్ చేయకుండే ఉన్నమాట. ఎంత వేయాలో అంత వేస్తుండే. చేస్తారు ఎవరన్నా అట్లా? చేయరు. ఎందుకంటే సైంటిస్టులు చెప్పారు అంటారు. నేను కూడా సైంటిస్ట్నే కదా, నేను కూడా చెప్తాను నీ నుండి. మరి అర్థమైంది కదా, మన భాషల్ని చెప్తున్నా కదా, పెద్దగా ఏం చెప్తలేను కదా ఈ నుండి. మరి పోనీ అట్లా చేయడమే కరెక్ట్ అంటే చేసుకోండి, అడ్డి మరి గుడ్డి దెబ్బ ఏమన్నా చేసుకోండి, నాదేం పోయింది. ప్రాబ్లం మీది కదా, అవుతుంది కదా ప్రాబ్లం. ఎంత అంటే అంత ట్యాబ్లెట్లు వేసుకుంటారా, 4 ట్యాబ్లెట్లు వేసుకొని జ్వరం ఓడగొట్టుకుంటారా? నిలకడ ఉంటుంది కదా, జ్వరం తగ్గనికి కూడా ఒక ఆలోచన ఉంటుంది. ఒకటే పూటకు జ్వరం కథం కావాలని అన్ని ట్యాబ్లెట్ మింగేటోళ్ళు ఉంటారు ఎవరన్నా? ఆడనేమో అంత భయం అయింది నా ప్రాణం పోవద్దని, ఈడ భూమి పోయినా మీకు భయం అవుతలేదు. పంట అంతలేదు, ఉన్న పంట పోతుంది మీకు తెలుస్తుందా? ఉల్టా అవుతుంది. భూమి తెచ్చినాక పంట ఎడికించి వచ్చింది? భూమి తెచ్చినాక పంట ఎట్లా వచ్చింది నాకు చెప్పు. నువ్వు జ్వరం వచ్చిన కోడిని కూడా తింటావు, అర్థమైందా? సర్ది తగ్గైన కోడిని కూడా తింటావు. మనం అట్లా తింటాము. ఆ పంట ఎట్లుందో కూడా చూడము, దానికి ఏం వేసినాము, అది మంచిగా ఉందా, దానికి ఏమాయసం అవుతుంది. అదే అన్న, ఈనుడి మీద ఓపు నీకు నువ్వు అర్థం చేసుకొని ఓ అని చెప్పిన, అంతే కదా. ఈనుడు మాటలు ఎందుకు?
ఆ నడుపుతుడు అయినందుకే మంచి హరిత విప్లవం చాలా మంచి విప్లవం భారతదేశంలో అయ్యింది. నేనంట ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ నీకు రాసిస్తే నువ్వు మందులు కొంటే నేను ఒప్పుకునేటోని. ఈరోజు కూడా వాళ్ళకు కూడా ఇజ్జత్ ఉంటుండే చదివినందుకు. నేను కూడా చెట్ల డాక్టర్, నువ్వేం మనుషుల డాక్టర్ అని తెల్లకోట వేసుకొని వాళ్ళు కూడా తిరుగుతుండే. ఇప్పుడు వాళ్ళకి ఏమైనా ఉన్నదా? పొడగొట్టుకుందాం. మనం ఈ రూల్స్ పెట్టుకోలేదు. మినిమం పెట్టుకుంటే ఎంత బాగుండే. మిస్టేక్ అయ్యింది. అందుకే మిస్టేక్ అయినందుకే పొలాలు చెడిపోయినాయి. వాళ్ళు చెప్పింది లిమిట్లో ఉంటే కూడా నేను కూడా మందులు తినేటోనే. నాకు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను లిమిట్లు ఉంటా కాబట్టే ఇంకున్నా. నేను ఇష్టం ఉన్నట్టు డాక్టర్ చెప్పిన ట్యాబ్లెట్లు వేసుకుంటే ఏం చేస్తాం, ఏమవుతాం? డాక్టర్ని అయితే నమ్ముతా కదా, నేనే డాక్టర్ నేనే యాక్టర్ అని అన్నా కదా నేను. అంటాం అట్లా? వాళ్ళ మాట వింటాం కదా. మనకు అట్లా చెప్పేటోళ్ళే లేరు కదా అన్న నేను. నువ్వు మామూలుగా మందుల దుకాణం పోతావు, నీకు ఎవరు ఉంటావు? సైంటిస్ట్ ఉంటాడా మందుల దుకాణంలో? ఆయన ఏందో చెప్పు, ఆయన నాలెడ్జ్ ఆయనకి ఏం శాత కాక దుకాణం పెట్టుకుండు. ఆయన చెప్తే నువ్వు ఎట్లా నమ్ముతావు? ఆయన చెప్తే ఎట్లా నమ్ముతావు? ఆయనకి ఏం క్వాలిఫికేషన్స్ ఉన్నాయని నమ్ముతావు. ఆయనకు మందు ఇది అయిపోతుంది ఉత్తన్నన్ను ఇక్కడ వాడి ఉన్నది ఓడగొట్టాలి, దాని ఎక్స్పైరీ డేట్ వచ్చిందని కూడా అమ్మేటోళ్ళు ఉంటారు. అర్థమైందా? దగ్గుమందు ఉత్తపోతుందని తాగేటోళ్ళు కూడా ఉన్నారా లేదా? 2 రోజులు అయితే ఇది పనికిరాదంటే ఏం చేస్తారు? అప్పుడు వదిలేస్తే 2 పంటలకు వస్తున్నాయి. ఇప్పుడు సైడ్ అప్పుడు దాపెట్టుకొని మళ్ళీ వేస్తే మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు అట్లా వస్తలేదు. కొత్త సైడ్ మళ్ళీ కొనుక్కొస్తేనే ఒడ్డు బాగుంటున్నాయి. అట్లా అది వేరేలే, అది రెండో మాట. నేను అది చెప్పగానే ఓన్లీ మట్టి గురించి చెప్తా. విత్తనం కల్తీలు అని చెప్పుకుంటూ పోతే మళ్ళీ పెద్ద ఇప్పుడే విత్తనాలు ఒకటి అవుతుంది. ఆడ పోయిరాపోండి తెలుస్తుంది ఎన్ని రకాల విత్తనాలు ఉన్నాయో. అలా మన విత్తనాలని మన కానివన్నీ అన్నీ తెలుస్తాయి మీకు. సో అది వేరే కథ, పెద్ద కథ ఉంటుంది అది. నేను అందులో కూడా కొన్ని చెప్తే మళ్ళీ ఉల్టా నా ఇంట పడతారు. ముందే గట్టి వాళ్ళు ఉన్నారు అందరూ, నేను ఒక్కనే మెత్తగా ఉన్నా. అవు మరి నాకేం బలగం ఉంది. మీ అసంటోళ్ళు కూడా వాళ్ళ గురించే మాట్లాడతారు. అర్థమైందా? వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అనేటోళ్ళు ఎక్కువరు. ఇట్లా సింపుల్గా చెప్తే ఇది చేస్తే అప్పుడు మీరు నా సైడ్ ఉన్నట్టు. మళ్ళీ చేయకుండా దోస్తునికి ఫోన్ చేసి అడుగుతారు కదా, నువ్వు ఎంత వేసినావు మొన్న బాగానే వచ్చింది అంటారు కదా, వేస్తావు. మరి ఒకటే తానులో పట్టించుకోరాదు దోస్తు నువ్వు బట్టలు. ఒకటే తానులో షర్ట్లు ప్యాంట్లు పట్టించుకోండి, బాగుంటుంది, చూడబుద్ధి అవుతుంది. మనది ఒకటే బ్రాండ్ కదా కూర్చున్న కాడ. మరి బాగుండదు కదా, ఎంత గలీజ్గా ఉంటుంది. మీరు చెప్పుండి మామూలుగా. లేడీస్ అయితే ఒక్కటి ఇట్లా అంటారు, మళ్ళీ నేను అనొద్దు. కానీ నువ్వు ఊర్లో ఉన్న 10 మంది లేడీస్ ఒకటే చీర వేసుకొని తిరుగుతారా ఏంది? ఎవరిది వాళ్ళకు ఉంటుందా అనేది పాయింట్. నేను ఇంత మంచిగా మనకు జీవితంలో సత్యాలు తెలిసినాక మన పని మనం చేసుకోవాలి కదా. అర్థమైంది కదా? అట్లా. సో అట్లని ఒకరోజు భాగవతానికి ఉన్న మీసాలు తీసి ఎటు కాకుండా అవుతారు చూసినావు, అట్లా కావద్దు అనేది పాయింట్. అర్థమైంది కదా? అవి అన్నీ తప్పులు అవుతున్నాయి. నేను ఒకటే చెప్తున్నా, తప్పులు కావద్దని సాయిల్ మీద ఈ మాత్రం చెప్పిన. మినిమం అక్కడ కూడా ఇవాల్వ్ చేయాలి మనం. నేను దాని మీద పని చేస్తే చెప్పేటోని, నేను దాని మీద పని చేస్తలేను కదా, అందుకని ఆ అంశాలు చెప్తలేను. ఇట్లా నేను చెప్తే అన్నిటి మీద చెప్తే ఈ కథ మనం ఒక 5-6 నెలలు చెప్పుకోవాలి. నా క్లాసులు అయిపోవు. అయితే ప్రతిదీ ఎక్స్పెరిమెంటల్గా చూపెట్టి ఈ పెస్టిసైడ్ ఏం చేస్తుంది, ఇదేం చేస్తుంది, ఇది పని చేస్తుంది, ఇది పని చేస్తలేదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని రోజులు అవుతుంది? వాళ్ళు చెప్పాలి, ఇంకా మిగతాళ్ళు చెప్పాలి. నేనంటే ఒక శాస్త్రం పట్టుకొని ముందడిపోతున్నా, మిగతాళ్ళు వాళ్ళు పట్టుకోవాలి ఇంకోటి కదా. మనోళ్ళు ఉంటారు కదా చాలామంది. సరేనా? ఇప్పుడైతే అర్థమైంది కదా. సో ఇది సింప్లెస్ట్. అంటే పాయింట్ ఎట్లా వేయాలి, పాయింట్ అంటే ఒక దగ్గర ఎట్లా వేయాలి, ఒక రో ఎట్లా వేయాలి, పొలం మొత్తం ఎట్లా వేయాలి. అయితే మీకు లాస్ అయ్యేది ఏంటంటే ఎక్కువ మనకు పొలం మొత్తం వేసే దగ్గర ఎక్కువ పడుతుంది. ఇది అర్థమైంది? ఎక్కువ పడుతుంది అంటే మీరు పైసలు పెట్టి ఏడేస్తారు. అందుకే చెట్లకి వేసుకోండి, ఫస్ట్ పని అవుతుంది. అట్లనే ఈ ఉంటాయి కదా మన రో బెడ్డింగ్ గిడ్డింగ్, దానికి వేసుకోండి పర్ఫెక్ట్. ఇప్పుడు వరి కూడా బెడ్లలో వచ్చింది తెలుసా మీకు? ఆడేసుకోండి, కొంచెం మిగులుతుంది. ఆ బెడ్ మందం చేయండి. కూరగాయలు వేసుకోండి, క్యారెట్లు గీరెట్లు బీట్రూట్లు అల్లం గిల్లం వేసుకోండి, పర్ఫెక్ట్. రాకపోతే నన్ను అడుగు. మళ్ళీ నన్ను అంటేమో నువ్వు ఏం చేస్తున్నావు సార్, నువ్వు వేసినావా అంటారేమో. నేను వ్యవసాయం చేస్తే మీకు చెప్పనీకి లేను.
నిజంగా అంటున్నా ఎవరు వచ్చి ఇవాళ అనేదే ఫోన్ కొట్టుడు మీద ఉంటాను నేను. ఏమవుతుంది రాత్రి వర్షం పడ్డది అనేదే లొల్లి మీదనే ఉంటా. అర్థమైంది కదా. అందుకే నేను వ్యవసాయంలో ఉన్నా కానీ కొంచెం పొలం ఉంటే నేను నాకు కాదు. అర్థమైందా. కొంచెం పొలం ఉంటే కూడా ఏం చేసుకుంటాం, మనకు కుదరది ఆడ పోయి. అందుకని ఎవరికైనా అప్పచెప్తాం మన వాళ్ళకు, నువ్వు చేసుకో ఇంత అని అంటాం కదా ఆ టైపు. బట్ టెస్టింగ్లు చేసిన నేను, చెయ్యంది చెప్తలేను. ఇవన్నీ టెస్టింగ్లు 2005 నుంచి మాట్లాడుతున్నా కదా. మా ఇంటి మీద కూడా అన్ని రకాల కూరగాయలు వేసి పొలాలలో రైతులతోటి 100 మంది రైతులకు వేపించి టెస్టింగ్లు చేపించి వాళ్ళ రిజల్ట్స్ అనుకొని అప్పుడు టేపులు పట్టుకొని తిరిగేటోళ్ళం పొలాలలో. చెట్టు ఎంత అయింది, ఆకులు ఎన్ని వచ్చినాయి, పూలు ఎన్ని వచ్చినాయి, కాయలు ఎన్ని వచ్చినాయి, పూలు ఎందుకు పడిపోయినాయి, కాయలు పడిపోతున్నాయా, కాయ ఎంత పెద్దగా అయ్యింది. మామూలుగా ఒక మామిడాకు ఎంత పొడుగు ఉంటుందో చూపెట్టుండి చేయితోటి. మొత్తం మీ చేయి పెట్టుకుని మామిడాకు చూపెట్టుండి యావరేజ్గా. ఎంతనా ఉండని నాకు దాదాపు ఇగో ఇంత ఉన్నది. అది నేను మా ఇంట్లో చేసింది చెప్తున్నా. 12 నుంచి 14 ఇంచుల మధ్యన ఉన్నది. అర్థమైందా. ఉగాదికి అవే పెట్టుకున్నాం మా ఇంటి మీదనే. టెంకాయలు తినే వేస్తాం కదా, తొట్లలో మొలిచినది బయోచార్ వేస్తే అంతగానం అయింది. నా దగ్గర రికార్డులు ఉంటాయి. వెనకటికి ఎవరన్నా ఉంటారు కదా, షికారుకి పోతే ఏం చేస్తారు, ఆ కొట్టుకొచ్చిన దాని చర్మం నేను తీసుమార్కానని చెప్పాలంటే ఎట్లా తెలుస్తుంది. తుపాకీ పెడతారు గోడకు, పెడతారా లేదా, కత్తులు ఉంటే కత్తులు పెడతారు. తీసుమార్కానంటే ఇట్లేం తెలుస్తుంది కదా. తర్వాత ఏం చేస్తారు, ఒక పులిని చంపి ఉంటేనేమో పులి చర్మం వేలాడేస్తారు. వేలాడేస్తారా లేదా. మరి మీరు కూడా పంట మంచిగా పండినప్పుడు అది పట్టుకొచ్చి ఇంట్లో ఎందుకు పెట్టుకోరు. రైతు అంటే హానరబుల్గా ఉండాలి కదా. నేను అది సంపుమని అంటలే జంతువులను, అది పాపం తగులుతుంది. కానీ అంత స్టైల్ కొడుతుండే ఓ పెద్ద జమీందారు అని ఉంటుంది కదా, వాళ్ళు ఇవే కదా వేలాడేసుకునేది. పంట బాగా పండినప్పుడు ఆ చెట్టుని వీకి, ఆ చెట్టుని ఏం లేదు అట్టముక్కలు ఉంటాయి కదా, ఓ కింద ఒక అట్టముక్క వేసి దాని మీద చెట్టు పెట్టి మళ్ళీ ఒక అట్టముక్క వేసి 4 బండరాళ్ళు పెడితే కొన్ని రోజులు అయినాక మంచిగా తయారవుతుంది ఫ్లాట్గా. కొమ్మలు గింబలు అన్నీ పండుకుంటాయి కదా, దాన్ని ఏం చేయాలి, ఇట్లా వేలాడేయాలి, ఇట్లా వేర్లతో సహా. ఎంత బాగుంటుంది. మనం ఇంకా ఫ్లెక్సీలలో వేసుకుంటాం ఎక్కువ మటుకు. వ్యవసాయం అంతా ఫ్లెక్సీకే వచ్చింది తెలుసా మీరు. ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినా ఇంత బుడమకాయ ఉండదు, ఏది ఉండదు, ఉంటాయి కదా మనకు గుమ్మడికాయ ఇట్లా ఉంటాయి కదా, ఏదో ఒకటి ఇట్లా ఉండాలి. అక్కడ కనబడాలి, కనబడుతుంది ఏమన్నా ఫ్లెక్సీలే కనబడతాయి. మీరు పోండి, ఇన్ని మండల ఆఫీసులు ఉన్నాయి కదా, ఒక్కటన్నా వాళ్ళు చెట్టు వీక్కొచ్చి పలానా రైతుకి ఇట్లా వండించిండని ఒక్క చెట్టు వేటినే చరిత్ర వేరే ఉంటుంది. ఇది చూపెట్టే లేదు దునియాలో మనకు. పెడతారా అట్లా చెప్పండి. మీరు పెట్టుండి, మీరు చరిత్ర సృష్టించండి. నేను ఫ్రేములు కడుతున్నా, మీకు తెలియదు. నేను మొన్న కర్ణాటకలో ట్రైనింగ్ ఇచ్చే ఉండే పోయిన సంవత్సరం. అంతా ప్రొఫెసర్లే వాళ్ళు, 11 మందే ఉన్నారు మొత్తం, పెద్ద పెద్ద ప్రొఫెసర్లు, అంతా అగ్రికల్చర్ వాళ్ళే. నేను అగ్రికల్చర్ కాదు. వాళ్ళకు 3 రోజులు చెప్పాలి. ఎట్లయితే చెప్పండి కథ. వాళ్ళ ముందు నన్ను నమ్మాలే కదా, ఈయనకు తెలుసా అని. ఆ కన్నశాంతి వనంలో టమాటాల చెట్లు వేస్తే మామూలు ఇట్లా కంట్రోల్లోనేమో 1 కిలో వండినాయి. రేషియో చెప్తున్నా. అట్లే నేను 1% నాకు 5 కిలోలు వచ్చింది. ఆ 2 చెట్లు వీక్కొని పోయినా. వీక్కొని పోయి ఫస్ట్ 2 ఇట్లా లేపి మాట్లాడినా. అయిపోయి 3 రోజులు విన్నారు. అర్థమైంది కదా తీసుమార్కాన అంటే. లేకపోతే ఇంకొక ఆయన మైట్ కట్టుకొని ఈయన చాలా పెద్ద ఆయన, ఈయన మంచోడు, ఈయన కాళ్ళు మొక్కుండి మీకు మంచిగా అవుతుంది అంటే అవుతుందా. ఆయన ఏం చేసిండో చూపెట్టాలి కదా. అర్థమైందిగా. మనం చేసింది చూపెడితే మనకు విలువ. అప్పుడు విన్నారు మంచిగా 3 రోజులు విన్నారు. మళ్ళీ ఓ పెద్ద మీటింగ్ అయితే ధారవాడ అగ్రికల్చర్ ఆడ పిలిచిర్రు.
నాతోటే మాట్లాడిచ్చారు స్టార్టింగ్లోనే. మనం కూడా రైతుకి ఆత్మాభిమానం గౌరవం అని ఉంటుంది కదా. ఎంతమంది ఉండ్రు రైతులు అంటే మట్టి ముట్టుకునేటోళ్ళు ఎంతమంది ఉండేడా? దాదాపు పర్ఫెక్ట్, మంచి మాట. మన ఆత్మాభిమానం గౌరవం అని ఉంటుందా లేదా? ఆత్మాభిమానం అంటే ఏంది, గౌరవం అంటే ఏంది? ఆత్మాభిమానం అంటే మనం ఇంకొకరేమో అంటే తట్టుకోలేము, అంటే ఫస్ట్ చేరాదు అని అంటే చేరాదు అని మనల్ని మనం సర్లే గా 2 పదాలు తెలిస్తే గిట్ల ఎందుకుంటాం అనేది పాయింట్. ఆ జీవితంలో ఈ రెండింటికే పోరాడాలి. ఆత్మ అభిమానం అంటే అందరికి ఆత్మ అని ఉంటుందా లోపట? ఉన్నదా లేదా? అది బయట ఉంటే ఏమంటారు? ఏది అర్థమైంది? కరెక్టే అర్థమైంది. అంటే ఇప్పుడు లోపల ఉందని మీరు అంటుర్రు, మీరు బయట ఉంటే మీరు అప్పటికల్లా ఏమవుతారు? దాన్ని బయటకు పోనీయకుండా లోపల పెట్టుకుర్రా లేదా? ఆత్మ అభిమానం అంటే ప్రైడ్ అంటాం మనం. ప్రైడ్ అంటే ఏంటంటే, ఒక రైతు కష్టపడి వస్తాడు కదా, మట్టి కాళ్ళతోటి, తర్వాత బుడద చేతులతోటి, ఇంత చెట్టు గిట్టుకి అంతా అంటుతుంది కదా బుడద గిడద, ఊపకే జరా. సో అదంతా అంటుతుంది కదా. అంటినా కానీ నువ్వు ఒక దగ్గర చుట్ట పెట్టుకొని ఇట్లా కూర్చుంటాడు కదా, ఇట్లా అర్థమైంది కదా. చుట్ట తాగమని నేను అంటలేను, లేదా బీడి తాగమని అంటలేను, కానీ నన్ను ఇట్లా కూర్చుంటాడు. ఎవరో ఒక ఆయన పోతుంటాడు పెద్ద కారు మీదనో ఏదో, ఈయన ఇంతనా కదులుతాడా? అవసరమే లేదు. అర్థమైందా? కదిలే అవసరమే లేదు. ఎప్పుడు మనం కష్టపడ్డప్పుడు, మనం అన్నీ మంచి పనులు చేసినప్పుడు మనం ఒకరికి లొంగాల్సిన అవసరం లేదు. నేను చూసిన ఈడ మహబూబ్నగర్ జిల్లాలో ఒకసారి పోతే, మామూలుగా నేను అప్పుడు ఆ జమానాలో 25 ఏళ్ళ క్రితం అనుకో, ఒకటి ఊహించుకుంటుండే, పెద్ద కార్లో పోగానే లేచీలో పడతారని, సార్ అని చెప్పి చేరేస్తారని. అప్పటికే ప్లాస్టిక్ చైర్లు వచ్చినాయి, తెలుసు కదా మీకు. ప్లాస్టిక్ చైరే కదా మన కూసబెట్టేది మర్యాద అంటే. బండ మీద కూసబెడతారా? రచ్చబండ మీద కూసబెడతారా? అలా అట్లనే కాళ్ళ మీద కాలేసుకొని కూసుర్రు. అబ్బా నయ్యం రా నాయన, ఇలా ఆత్మాభిమానం ఉందని అనుకున్నా. అది లెక్క, అట్లనే ఉండాలి కదా మనం. వణుకుడు అయితే వద్దు కదా మనకు. రెండోది ఏమనాలి, మన పిల్లలు ఎవరన్నా అన్నారు అనుకో, నాయన నేను వ్యవసాయం చేస్తా అంటే, అరే ఎంత మంచి మాట అన్నావురా అని చెప్పి వాళ్ళకు మనం దగ్గర తీసుకొని అనాలి. అది ఎప్పుడు అంటాం? మనం చేసే పని మీద మనకు నిజంగా ఆ విలువలు తెలిసి మనకు నచ్చినప్పుడు ఆ మాట అంటామా లేదా? అట్లా అనేటోళ్ళు ఉన్నారా? అట్లా అనకపోతే కూడా మీకు ఆత్మాభిమానం లేదు నువ్వు చేసే పని మీద. అర్థమైందా? ఉన్నారా అట్లా ఎవరన్నా? స్కూల్లో టీచర్ చెప్తుంది అనుకో, రోజు వ్యవసాయం మీద జరంతా, మీరేమంటారు? ఏం సారు ఏమో చెప్తున్నావు అంట మా పిల్లగానికి, నువ్వు గదేనా మట్టిలో చేతులు పెట్టిపించి నువ్వు పెండ తీపిచ్చి గిదేం చెప్తున్నావు సార్ అని చెప్పి కొట్లాటోళ్ళు ఎక్కువరా తక్కువరా? అరే నా పిల్లగాని ఊర్లోకించి ఎల్లగొట్టనీకి నేను చదువు చెప్తుంటే నువ్వేమో ఆయనకి వ్యవసాయం నేర్పి ఊర్లో ఉండేటట్టు చేస్తావా? ఏ పట్నం అన్నావు అని ఈ లాగులు అంటాం కదా, ఏదో పాయింట్లు గింట్లో ఏదో తోడుకొని ఆడు ఏమన్నా చేయని షాయిలన్నా తాగుకుంటుండని రోడ్ల పొంటి, కానీ ఊర్లో మాత్రం కనబడొద్దు. సర్పంచ్ కూడా కనబడవద్దు ఊర్లో ఇవాళ రేపు, తెలుసు కదా మీకు. ఊర్లు ఉత్తా కనబడితే సర్పంచ్ని ఏమంటారు? ఈయనేం లీడరా, ఈయనే తిరుగుతాడు అంటారా లేదా మీరు? నేను అనొద్దు కానీ. ఇంకా ఆత్మాభిమానం ఏడు ఉన్నది మీకు? మీరు మట్టి గురించి చెప్పి, పంటల గురించి చెప్తే, ఇవన్నీ చెప్తే మీకు ఏమున్నది? ఉన్నదా ఏమన్నా? గౌరవం. రెండోది గౌరవం అంటే ఏంది? మీరు అన్నారు కదా అమ్మ మంచి మాట. మీరు ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్తే కూసబెట్టి ఇంత షాయి తెప్పించి ఇంత బిస్కెట్లు ఇచ్చి, తిన్నవా ఏమన్నా, ఎట్లా వచ్చినావా అని అడుగుతారా? నిలబెట్టి మాట్లాడతారా? లైన్లో పెడతారా? ఇదే ఏరియాలో అనుకుంటా ఎరువుల కోసం కూడా లాఠీ దెబ్బలు తిని ఏమేమో అయినాయి నాకు తెలుసు. ఈ లాల్ బంగ్లా కాడ ఏదే ఏరియాలో సంవేర్ అయినాయా లేదా? ఒకప్పుడు ఇతనాల కోసం పోయి పాస్బుక్లు లైన్లో పెట్టి అయినాయా లేదా? అరే 2 ఇడ్లీలు ఆర్డర్ చేసినా ఇంటికి తెచ్చిస్తారు. నువ్వు ఇంటికి కూడా తెచ్చివచ్చు కావాలంటే డైరెక్ట్ మర్యాదపూర్వకంగా.
అర్థమైందా? ఓ బ్యాంకు పోతే బ్రోకర్ని కూర్చోబెడతారా, నిన్ను కూర్చోబెడతారా? అంటే మధ్యలో ఉన్న బ్రోకర్ని కూర్చోబెడతాడు మేనేజరు, నిన్నేమో లీల పెడతాడు. అర్థమైందా? నీ పైసలు అందులో ఉంటే అయినా కానీ నీకేమన్నా గౌరవం ఇచ్చిండా? ఈ రెండు పోతున్నాయి. ఈ రెండు తగ్గినాయి కాబట్టి రైతు అనేది ఈరోజు గుర్తించినట్టు పరిస్థితి అయ్యింది. మనము ఆత్మాభిమానంతో మనము అవును నేను చేసేది మంచి మాట, నా పిల్లలకు కూడా చెప్తా అనేది మనం పొడగొట్టుకున్నాము. సమాజం కూడా గౌరవం ఇచ్చేది. దీని మీద నేను 77 ఊర్లు తిరిగిన కరోనా కంటే ముందు రైతులకు చెప్పుకుంటా. అందరు మట్టి మీద శపథం చేశారు, మేము ఈ కాపాడు నీకేం చేస్తామని. అవి నేను విడిగా చెప్తా కానీ ఒక మాట అయ్యింది, అట్లా చేయొచ్చు అవన్నీ కూడా కావాలంటే. ఓకేనా? సో అట్లనే మీకు చెట్టు బాగా పెరిగినప్పుడు, పంట బాగా వచ్చినప్పుడు మీకు కూడా ఒక గౌరవం కూడా రావాలి. అందుకే నేనేమంటున్నా అంటే, ఇప్పుడు వచ్చిన వాళ్ళు మీరు అందరూ ఉంటారు కదా, అందరూ పట్టుకోండి 5-6 కిలోలు ప్యాకెట్లు దొరుకుతాయి కదా చిన్నవి, అవి తెచ్చుకొని నన్ను ఏం చేయండి, ఒకటే విత్తనం ఇస్తారు సార్ వాళ్ళు. మీరు ఇస్తే అందరు అవే విత్తనాలు పెట్టి ఉండాలి, సరేనా? ఒకటే ప్యాకెట్లకే దించిస్తారు. ఎవరి చెట్టు పెద్దగా వస్తే వాళ్ళకు 5,000. రోజు ఒక ఫోటో పెట్టాలి గ్రూప్లో, వాట్సాప్లో. మట్టి నీది, ఎరువు మాత్రం ఒకటే, విత్తనం ఒకటే. అందులో ఇంకేమన్నా కలుపుకో, కానీ పెరిగినాక నాకు చెప్పు కథ, అందరికి చెప్పు. ఎందుకు నాది రికార్డ్ అయిందంటే ఏమైనా వేసి ఉంటే కూడా అది చెప్పు, అప్పుడు రికార్డ్ అవుతుంది. రికార్డ్ అంటే ఏంది? నేను చేసినది ఉత్తా చెప్తలేను. ఉత్తరాఖండ్లో చేసిన, ఇందోర్లో వేస్తే పిల్లలు ఇట్లనే మీ లేకనే వచ్చారు, పార్టిసిపేట్ చేసారు, ప్రైజ్ కూడా తీసుకోరు. సంస్థలు ఒకటే మాటకు నేను అనగానే సార్ ఇచ్చేస్తాం 5,000 కదా, చలో ఈరోజు నుంచే కాంపిటీషన్ అన్నారు. అందరు రోజు ఫోటో పెడుతుండే. మీరు కూడా అంతే, 3 నెలల వరకు వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో ఎక్కడో వీడియోలు తెచ్చి నాకు సుప్రభాతం వినిపించొద్దు పొద్దున. గడ బయోచారంట సార్ గైనవరు చెప్తుండు నీకు తెలుసా అని నా జ్ఞానం పెంచకండి. మీరు చూసి అంటే చూసి పండుకోండి. ఇవాళ రేపు పంచేటోళ్ళు ఎక్కువయ్యారు, అది చూడంగానే ఇంకోటి దాంట్లో వేయాలి నాదేం పోయిందని. అర్థమైందా? అట్లా వద్దు. రెండోది ఏంటంటే, నేను చెప్పంది అడగొద్దు. నేను ఇది ఏవైతే ముచ్చట చెప్పినో ముచ్చట్లకించి అడగాలి, కొత్తవి అడగొద్దు మళ్ళీ. ఎందుకంటే ఏమైనా అడిగేది ఉంటే ఇన్ని అడగాలి. మళ్ళీ కొత్తదాన్ని మధ్య డౌట్లు వస్తే నేనే చెప్పాలి ఒకరొకరికి. వేరే వీడియోలు చూసి నన్ను అడిగేది కూడా అస్సలు వద్దు, నాకు అది నచ్చదు. ఓన్లీ మీరు ఒక ఫోటో పెట్టో నేను ఇది చేస్తున్నా అనేది ఫోటో కంపల్సరీ పెట్టండి, పెట్టి అడగాలి, దానికి నేను జవాబిస్తాను. మీరు చేసుకుంటే చెప్తే నేను అడుగుతా, కానీ చేయని వాళ్ళు మస్తు మాట్లాడతారు. అర్థమైందా? నాకెంత జ్ఞానం ఉందని టెస్ట్ చేసేటోళ్ళు ఎక్కువ ఉన్నారు. అందుకే నేను బొగ్గు తింటుంటే చూస్తుంటారు, సపోర్ట్గా ఇంత తీసుకొని దీన్ని చూడవచ్చు కదా ఎట్లుందని. ఈయన పోతే చూద్దాం అన్నట్టు, అంతే కదా. ఇవాళ రేపు గురువులను టెస్ట్ చేసే శిష్యులు ఎక్కువయ్యారు. వివేకానందుడు కూడా అలా గురువుకి అట్లనే చేసింది తెలుసా మీకు, పైసలు పెట్టి అట్లుంటారు, చెక్ చేస్తారు ఒకసారి. నేను కూడా చిన్నప్పుడు ఇది షాక్ వస్తుందా రాదా అట్లా అనిపిస్తలేదని వీటిని ఒక రోజు వైరు పుట్టింది చూడు, ఇప్పటికీ ఉంటుంది లైన్ అట్లా. అర్థమైంది కదా? సో అట్లా మీరు ప్రాక్టికల్గా చేయండి. డెఫినెట్గా ఇంట్లో పెద్ద సైన్స్ ఏం లేదు, అందరికి అరిచేతులు ఉంటుంది. మీకు ఇంటి మీద జాగున్నా పెట్టుకోండి, కిటికీ ఉంటుంది కదా, ఇట్లా 11 పెట్టవచ్చు కదా ఆడ కిటికీలో, ఎవరు ముట్టకుండా అనేది. పొలాలల్లో మీరు పెట్టడం కష్టమవుతుంది కాబట్టి మట్టి తెచ్చుకోండి. చాలామంది ఏం పొలంలో చేయమన్నాడని పొలంలోనే నేను ఇంత జాగా తీసుకొని ఎక్స్పెరిమెంట్లు చేస్తే ఏ పశువు గిశువు పడుతుంది మీకు లెక్క తెలియదు, ఆడపోయి నీళ్ళు ఏడ పోస్తారు. అర్థమైంది కదా? అందుకని మట్టి తెచ్చుకోండి, ఎరువు ఎట్లయినా తీసుకుపోతారు, లేదా ఎరువు చేసుకోండి. ఇప్పుడు అర్థమైంది కదా, కట్టెలు కాల్చుడు ఎన్ని రకాలు ఉన్నాయి మనకు, మీద కాలవచ్చు, కింద కాలవచ్చు, గుంతలు కాలవచ్చు. ఆ గుజరాత్ వాళ్ళని అయ్యాం, నేను 50,000 మంది రైతులతో పనిచేస్తున్నాను ఇప్పుడు గుజరాత్లో. అంత నేచురల్ ఫార్మింగ్, ఆర్గానిక్ ఫార్మింగ్ వాళ్ళు. ఇట్లా ట్రైనింగ్ ఇచ్చిన 2 రోజులలో ఆయన గిబ్బలు పెద్ద డబ్బాలు పెట్టి అలాగే వెనిగరే తీస్తున్నాడు. ఇది ఆవిరి పట్టుకుంటే మనకు వస్తుందా అంటే కదా, చూపెట్టిన నిన్న. దానికి ఒక పైప్ వేసిండు, ఆ పైప్లో దాన్ని ఎట్లా సల్లా చేయాలో తెలియక ఆడ కాలువ లెక్క చేసి ఆ కాలువలోకి పైప్ బయటికి తీసిండు. ఎంత తలక పని, ఆ కాలువలు నీళ్ళు పోసిండు.
అరే గ్రేట్ తెలియరా నాయన అనుకున్నాను. ఇట్లా తెలివి ఉంటే ముందడుగు పడతాం. మనం కూడా ప్రధానమంత్రులు కావాలన్నా లేదా ఏదో రోజు. తెలివి చూపెట్టుండు మరి ఎన్నో దగ్గర. అర్థమైంది. ఫాస్ట్గా ఉండాలి నేర్చుకునే దగ్గర. చెయ్యాలి అంతే, దిగాలి దుంకాలే. అందుకే మిమ్మల్ని చెకింగ్ చేస్తుంటారు అప్పుడప్పుడు. కలుపుండి అంటే ఇట్లా చూస్తుంటారు. అందరు రావాలి నాకు పారి అని. నేను చేసేపు కలుపుతా. అనుభవం ఎట్లా వస్తుంది మీకు? అర్థమైంది కదా. చేస్తేనే వస్తుంది కదా, లేకపోతే తెలియదు మీకు. కన్ఫ్యూజన్లు ఉంటారు. మీద చూస్తే ఏం రాదు. నాలెడ్జ్ వస్తుందా? నేను కూడా దిగుతా, అన్నిట్లో దిగుతా. ఓ నీళ్ళ మీద పని చేస్తే హుసేన్ సాగర్లకే దిగి ఓ రోజు ఇరికిన, బయటికి రాలే. అట్లా మీద కూర్చొని చేయ రీసెర్చ్. దగ్గరికి పోయి చూడాలి. పొల్యూషన్లో చేస్తే పొల్యూషన్లోనే తిప్పుతా పిల్లల్ని. క్యాంపులు పెడితే అడవిలోనే పెడతా. రాత్రి మొత్తం అడవిలోనే ఉండాలి. బండల మీదనే వండుకోవాలి. ఓన్లీ మంట ఒకటి ఉంటుంది. అట్లా మీరు కూడా ఆ లెవెల్కి దిగితే పనులు ఎక్కువైతాయి అని చెప్తున్నాం. ఓకేనా?